జిల్లాలోని గొల్లపల్లి మండలంలోని ఎస్ఆర్ఎస్పీ D64A కెనాల్కు బుధవారం గండి పడడంతో బీబీరాజ్పల్లెతో పాటు శ్రీరాములపల్లె, శంకర్రావుపేట, మల్లన్నపేట, వెంగళాపూర్, నందిపల్లి గ్రామాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. అదేవిధంగా గ్రామాల్లోని ఇండ్లలోకి పూర్తిగా నీరు చేరింది. గురువారం ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు అధికారులతో కలిసి కెనాల్ వరదను పరిశీలించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు D64A కెనాల్కు గండి పడడంతో కాల్వ క్రింది గ్రామాలకు పూర్తి స్థాయిలో నీరు చేరిందని, దీంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, పంట పొలాలు నష్టపోయిన రైతులతో పాటు వరద బాధితులకు ప్రభుత్వం తరపున ఆదుకునేలా ప్రయత్నం చేస్తామని అన్నారు. మీరు ఎందరు ఓ అన్న సెల్ ఒకసారి అన్న 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 ముందర జరగను ఫస్ట్ రాళ్ళు వచ్చి దాని మీద ప్లాస్టిక్ సిమెంట్ లైనింగ్ 4 ఇంచ్ ఇది 6 లైనింగ్ ముందు దాదాపు 1 ఫీట్ దాకా పరుస్తుంది. పరిసరాలకైతే ఏం కాదు. నందిపల్లి ఊరు చుట్టూ వచ్చినాయి సార్. 500 ఎకరాలు నీళ్ళు మనం బర్రు కొట్టపోయిన చూడు. నందిపల్లిలో జీపీ ఉంది కదా, జీపీ మొత్తం ఇట్లా నీళ్ళు ముందట అయిపోయింది. లాస్ట్ రాత్రి 10:30 రోడ్డు తప్పించింది. ఏం చేస్తున్నారు? రాయి తీసుకొచ్చాను చెట్లు అవి పెట్టినా కొంచెం ఫ్లోయింగ్ తగ్గింది. ఒక్కసారి ఇట్లా అన్న జిత్తన్న కదా, అందుకో ఒక ఫోటో నాడు ఒకటి కర్ణాకర్ అన్న. అందరన్న ఒక్క నిమిషం, మహేందర్ ఒక్క నిమిషం అర్థం. ఇప్పుడు అప్పుడు 2 రూపాయలు రాలేదు ఇది వరకు. అప్పుడు లాస్ట్ టైం ఇచ్చే సరిగ్గా 1 కిలోమీటర్ ఇచ్చింది మానాల కాడ. అది కూడా అప్పుడు బాగా మాట్లాడి ముందు క్రాప్ డ్యామేజ్ అసలు ఇన్సూరెన్స్ ఉంది కదా, క్రాప్ లోన్ తీసుకున్న ప్రతి రైతుకి ఇన్సూరెన్స్ ఉంది. ఎన్నడూ మనం 1 రూపాయి ఇన్సూరెన్స్ దాఖలాలు లేవు. బ్యాంక్ అసలు మీకు లోనింగే 30% కాలేదు. అంటే ఈ రైతుల సంగతి అదే అంటున్నాను, లోనింగే 30% కాలేదు. వారన్నట్టు ఏంటో క్రాప్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకు సంతోషం. అదర్వైజ్ కూడా క్రాప్ ఇన్సూరెన్స్ లేకున్నా కానీ ఇట్స్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఎస్ఆర్ఎస్పీ ఆఫీసర్స్. మీకు డ్యూటీ ఉంటే ఏమవుతుంది సార్ అంటే మీకు తెలియదు కదా, కిందికెళ్ళి బాగా కూర్చోం. 100% బ్యాంకింగ్ వస్తుంది, 100% బ్యాంకింగ్ ఉంటాయి. బ్యాంకింగ్ ఉన్న కాడ ఎక్కువ కాలం ప్రొటెక్ట్ చేస్తారు, సెల్ఫ్ స్పెషల్ మెజర్స్ తీసుకోవాలి. అయితే ఇది ఏమైందంటే ఏమైందంటే దీని బయట కనవాలి మధ్య 1 ఇంచ్ ఇది మన నిన్న మధ్యాహ్నము ఎస్ఆర్ఎస్పికి సంబంధించినటువంటి D64A మెయిన్ కెనాల్ ఏదైతే ఉన్నదో అది అనుకోకుండా కాలువ మధ్యలో బుంగబడి చాలా పెద్ద మొత్తాన వాటర్ రావడం జరిగింది. ఆ ప్రెషర్కు పక్కనే ఉన్నటువంటి కెనాల్ బ్యాంక్ కూడా తెగిపోవడం వల్ల బీబీరాజ్పల్లె గ్రామంలో దాదాపుగా 200-300 ఎకరాల పంట పొలాలన్నీ కూడా ఇసుక మేట పెట్టి, మట్టి మేట పెట్టి పనికి రాకుండా కావడం జరిగింది. అదేవిధంగా దాని కింద ఉన్నటువంటి గ్రామాలు, అదే శ్రీరాములపల్లె కానీ, శంకర్రావుపేట కానీ, మల్లన్నపేట కానీ, చెరువులలో నందిపల్లె గ్రామం కానీ, తర్వాత చెరువులలో పూర్తి స్థాయిలో నీళ్లు నిండి ఆ చెరువు కట్టలు కూడా
బ్రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటే అక్కడ ఉన్నటువంటి మన గ్రామస్తులందరూ కూడా వెంటనే చర్యలు తీసుకొని అధికారులందరి సహకారంతో వెంటనే చర్యలు తీసుకొని చెరువులను అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు కాపాడుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒక 500 ఎకరాల పొలాలు దాదాపు నాట్లు అయిపోయినాక మరి ఉన్నటువంటి పొలాలన్నీ కూడా పూర్తిగా పాడైపోవడం జరిగింది. ఇది ఈరోజు అది ఫ్లో ఆగిన తర్వాత కాలువ నిర్మాణంతో పాటు ఇతర చర్యలను కూడా రావడం కోసం సిఈ కానీ తర్వాత సంబంధిత అధికారులు ఆర్టీఓకి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులందరూ కూడా నిన్నటి నుంచి నిమగ్నమై దీన్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. తక్షణ చర్యలు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బీబరాజ్పల్లె గ్రామంలో ఒక 4-5 ఇండ్లు కూడా నీళ్ళు రావడం వల్ల వారు కూడా చాలా ఇబ్బంది పడ్డారు 24 గంటల పాటు. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళకు సరైనటువంటి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. మరి ఇది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన. మెయిన్ కెనాల్ బ్రీచ్ కావడం అనేటువంటిది మనకు చాలా ఆశ్చర్యమే కలిగిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఎప్పుడో సంవత్సరాల క్రితం కట్టినటువంటి కెనాల్ కాబట్టి దానికి ఉన్నటువంటి డ్యామేజెస్ మనకు తెలియకుండానే నీళ్లు చాలా ప్రెషర్తో వచ్చేసరికి ఇటువంటి జరగడం జరుగుతూ ఉంది. కాబట్టి తక్షణమే ఎస్ఆర్ఎస్పికి సంబంధించినటువంటి మరి అధికారులు చర్యలు తీసుకొని ఇటువంటి డ్యామేజెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని వెంటనే గుర్తించి ఫ్యూచర్లో ఇట్లా జరగకుండా చేయాల్సినటువంటి కూడా అవసరం కూడా ఉన్నది. దీని ద్వారా ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అయినప్పటికీ మరి చాలామంది రైతులు ఎంతో ఆశతో వేసుకున్నటువంటి పంట పొలాలు డ్యామేజ్ కావడం, వాళ్ళకు నోటికాడికి అందేటువంటి దుఃఖ రాకుండా పోవడం అనేటువంటిది చాలా బాధాకరం. దీన్ని మన ప్రభుత్వ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి వారికి తగిన న్యాయం జరిగే విధంగా మరి చర్యలు తీసుకోవడం